హాయ్ అండి, హలో, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎగ్ ఫ్రై నీసు వాసన లేకుండా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా దీనికి కావాల్సినవి సన్నగా తరిగిన ఉల్లిపాయలు, జీలకర్ర, తాలింపు గింజలు, కారం, పసుపు, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉప్పు, ఉడకబెట్టిన కోడిగుడ్లు అండి. అండ్ ఇందులో చూపించలేదండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అను ఇంకా చికెన్ మసాలా, ధనియాల పొడి కూడా కావాలండి. ఓను అది కళాయి కింద పడిందండి నేను వంట చేసేటప్పుడు. ఓకే, దాన్ని సర్వ్ చేశాను ఇప్పుడే. ఇప్పుడు తాలింపు గింజలు వేసుకోవాలండి ముందుగా. తర్వాత జీలకర్ర, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకోవాలండి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు బాగా వేయించాలండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలండి, ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వడానికి. ఆనియన్స్ అన్నీ పచ్చివాసన పోయి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకున్నాక కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసుకోవాలండి. కారం కూడా పచ్చివాసన పోయి మంచిగా వేగిన తర్వాత ఇలా ఆయిల్ పైకి తేలాలండి. ఆయిల్ పైకి తేలే వరకు వేయించాలి. ఆనియన్స్ అనేది ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఉడకబెట్టిన కోడిగుడ్లని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ముందు లోపలిది ఉన్న చందమామ వేయకుండా ఓన్లీ పైన తెల్లది మాత్రమే వేసుకోవాలండి కట్ చేసి. ఇప్పుడు కొద్దిగా చికెన్ మసాలా, కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలండి. అప్పుడే ఎల్లో వేసేస్తే అవి తునిగి మొత్తం చెదురైపోతుందండి. అందుకని కొంచెం మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లాస్ట్లో యాడ్ చేసుకోవాలి ఎల్లోస్ అని కొత్తిమీర. ఇప్పుడు నిదానంగా కొంచెం స్లోగా ఫ్రై చేసేయాలి అండి. వీడియో షూట్ చేసేది కూడా నేనే అండి, కొంచెం అటు ఇటు జరుగుతుంది కలిపేటప్పుడు. ప్లీజ్ ఏమనుకోకండి, కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేశానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేనండి, ఎగ్ ఫ్రై రెడీ అండి.